హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబుని. మన షాప్ క్లోజింగ్ టైం అయిపోయిందని రిపేర్ చేసుకున్న బైకుల్ని మన బయట ఉన్న మెటీరియల్ అన్నీ మన షాప్లో పెట్టేసి క్లోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. షాప్ క్లోజ్ చేసేటప్పుడు మనకు ఒక ఫోన్ వచ్చింది. నూర్పు మిషన్ టైరు పొలంలో పేలిపోయి నూర్పు మిషన్ పొలంలో ఉండిపోయిందని చెప్పారు. నేను అన్నాను, చీకటి అయిపోయింది భయ్యా, రేపు మార్నింగ్ వచ్చి వర్క్ చేద్దామంటే అతను ఓనర్ గారు అన్నారు, రేపు లేబర్ ఉండిపోతారు, ఇబ్బంది అయిపోతామంటే మనం సైకిల్ పంపు, దానికి సంబంధించిన లేబర్లు, సుత్తి, ప్యాచి సామాన్లు మనం తీసుకొని చేతి సంచిలో మనము వేసుకొని బయలుదేరడానికైతే మనము ఫిక్స్ అయ్యాం. నైట్ పూట కాబట్టి షట్టర్కి లాక్ వేయకపోతే సామాన్లు పోతే అది మనదే రెస్పాన్సిబిలిటీ, తప్పు కాబట్టి మనం నైట్ పూట కాబట్టి మనం షట్టర్ క్లోజ్ చేసుకొని మన షట్టర్కి అయితే నేనైతే తాళాలు వేసుకున్నాను. లేకపోతే ఏ వస్తువు పోయినా అది మనదే రెస్పాన్సిబిలిటీ. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మన షట్టర్కి మనం తాళాలు వేసుకోవడం చాలా మంచిది. మన వస్తువుల్ని మనమే జాగ్రత్త పరుచుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. నా 2 వీలర్ బైక్ని తీసుకొని వెళ్తున్నాను. చీకటిగా ఉంది, మస్తు చలేస్తుంది. మనం కస్టమర్కి మాట ఇచ్చాం కాబట్టి వెళ్ళి ఆ పని ముగించుకొని రావాలని ఆశతో అయితే నేను వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే బయలుదేరి వెళ్తున్నాను. వెళ్ళాక పొలాల్లో ఉండిపోయింది కాబట్టి ఆ మట్టి రోడ్లు అంటే మిషన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మట్టి రోడ్లు అంటే మనం లోపలికి వెళ్ళాం మన బైక్తో. చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ అలా మిషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, దగ్గర లాగాం. మన కోసం ఎదురు చూస్తున్నారు మిషన్ తాలూకా అన్న. ఆల్రెడీ వాళ్ళు టైర్ ఇప్పడం అయితే జరిగింది, పేలిపోయిందని చెప్పారు. వాళ్ళు కొత్త టైరు కొత్త ట్యూబ్ అయితే తెచ్చుకున్నారు. మనం దాన్ని సిట్టింగ్ చేసి గాలి కొట్టేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇదిగోండి ఫుల్ ఫ్లెక్సీగా అయితే ఓపెన్ చేశారు. నేల మీద టైర్ ఎక్కిస్తే టైర్లోకి మట్టి వెళ్ళిపోయి ట్యూబ్ ఖరాబ్ అయిపోద్ది కాబట్టి మనము తార్పని కింద సెట్ చేసుకుని వేసుకుంటే దానిపైన టైర్ వర్క్ చేస్తే ఎటువంటి ట్యూబ్కి ప్రమాదం ఉండదు కాబట్టి తార్పని పరిచాం. వాళ్ళు ఓపెన్ చేసిన డిస్క్ని కొత్త టైర్ని మనం తీసుకొని సెట్ చేయాలని తీసాం. కొత్త టైర్కి లైఫ్ రావాలంటే చాక్ పౌడర్ వేసుకుంటే బాగుంటుందని మనం ముందుగానే తీసుకున్న మెటీరియల్లోనే చాక్ పౌడర్ అయితే పట్టుకున్నా. చాక్ పౌడర్ టైర్లో వేసాం. చాక్ పౌడర్ వల్ల ఉపయోగం ఏంటంటే టైర్ వేడెక్కిన ట్యూబ్ని మెల్ట్ చేయదు, అందుకే చాక్ పౌడర్ వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కొత్త టైర్కి. చాక్ పౌడర్ వేసాం. మనము టైర్ని డిస్క్లోనికి మనం సిట్టింగ్ చేయాలి. డిస్క్ సిట్ చేసుకున్న తర్వాత మనం కొత్త ట్యూబ్ వాళ్ళు తెచ్చారు. కొత్త ట్యూబ్ని అయితే మనం ఎక్కించుకోవాలి. కొత్త ట్యూబ్ ఎక్కించేటప్పుడు కొంచెం నెక్ సెట్ చేసుకోవాలి, లేకపోతే నెక్ గట్రా ఇరిగిపోతే మనం చేసిన ఫలితం ఉండదు. మళ్ళీ ఓనర్తో తిట్లు కాసుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చీకట్లో మనం పని చేసుకోవాలి. నెక్ సెట్ చేసుకున్నాక ట్యూబ్ అనేది మొత్తం టోటల్ టైర్లో తొడుక్కుంటే లేవర్తో ఎక్కించుకొని ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ట్యూబ్ టోటల్గా ఎక్కించుకున్నాక టైర్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. టైర్ మనం లేవర్తో ఎక్కించుకోవాలి. లేవర్తో ఎక్కించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించాలి. టైర్ని అయితే చాలా నీట్గా ఎక్కించాం. ఎడ్జీలు మొత్తం చెక్ చేసుకొని మనం అక్కడ ఎయిర్ కంప్రెసర్ ఉండదు కాబట్టి మనం తీసుకువెళ్ళే సైకిల్ పంపుతో మనం గాలిని ఫిల్ చేసుకోవాలి. మనం గేజ్ మీటర్ కూడా తీసుకెళ్ళాం. సైకిల్ పంప్తో ఫుల్ ఫ్లెక్సీగా మనం గాలి కొట్టుకొని మనం తీసుకెళ్ళే ఎయిర్ గేజ్తో మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పొలంలో మళ్ళీ గాలి తక్కువైనా సరే టైరు బద్దలైపోయినా నెక్ ఇరిగిపోయినా అది మనదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఫుల్ ఫ్లెక్సీగా గాలి కొట్టుకుని నూర్పు మిషన్ టైర్కి అయితే 40 పౌండ్లు గాలి పెట్టుకోవాలి. మనం తీసుకెళ్ళే మిషన్తో మనం సైకిల్ పంప్తో కొట్టే గాలి అయితే ఫుల్ ఫ్లెక్సీగా 40 పౌండ్లు అయితే కొట్టేసాం. చూడండి 40 పౌండ్లు. ఓకే, ఇంకా ప్రాబ్లం లేదు. అతనికి చెప్పాను, మీరు ఎయిర్ కంప్రెసర్తో కూడా చెక్ చేసుకోవసం లేదు. చూడండి గాలి కొట్టాక టైర్ అయితే ఎక్కించుకోవడం జరిగింది.
పొలంలో బండి ఉంచరు కాబట్టి టైర్ ఓకే అయిపోయింది కాబట్టి బండిని అయితే ట్రాక్టర్ని తీసుకెళ్ళిపోతాను రా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.